మన ప్రభు అయిన యేసయ్య నామంలో కల్వరి కుటుంబం నుండి మీ అందరికీ మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము దేవుడు మనకిస్తున్న నూతన వాగ్దానం కీర్తనల గ్రంథం 119 అధ్యాయం 50వ వచనం. నీ వాక్యమును నువ్వు బ్రతికించి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని వాక్కు మనల్ని బ్రతికిస్తుంది. మన బాధల్లో అదే నెమ్మదినిస్తుంది అని దావీదు మహారాజు మాట్లాడుతూ ఉన్నాడు. నిజమే. ఆయన వాక్యాన్ని మనం తరచి తరచి చదివినప్పుడు, ఆ వాక్యాన్ని పఠిస్తూ ఉన్నప్పుడు జుంటి తేనె దారుల కంటే మధురమైన రీతిగా మన యొక్క జీవకు, మన యొక్క ఆత్మకు నెమ్మది సమాధానాన్ని ఇచ్చేది వాక్యమే గనక ఈ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచు. ఆ వాక్యము నీ త్రోవలకు వెలుగుగా, నీ మార్గములకు వెలుగుగా, నీవు నడిచే ప్రతి మార్గములో తోడుగా ఉండి నిన్ను నీ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటుంది. నువ్వు నమ్ముతూ ఉన్నావా? నిజమే. వాక్యాన్ని ప్రతి దినము పఠించు. తప్పనిసరిగా దేవుని కృపను పొందుకోవడం మాత్రమే కాదు, ఆ వాక్కు నిన్ను బ్రతికిస్తూ జీవమిస్తూ నీకు ఆత్మతో నింపి దేవునిలో ఇంకను స్థిరపరుస్తుంది. మరి అట్టి కృప నీకు నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహించునుగాక.